హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. మేమైతే చిన్ని కృష్ణుని పాదాలైతే వేశాను. ఇక కృష్ణుడికి పూజ అంటే తులసి పూజ అనేది చాలా ప్రాముఖ్యత కదా. మనకి కంటికి కనిపించే దైవంలాగా గోవులోనే శ్రీకృష్ణుడి పూజ చాలా ముఖ్యం కదా. ఇలా నేను రోజు పూజ చేసుకునే ఆవు అయితే ఇంటికి వచ్చిందండి. కృష్ణ పూజ చేసుకునే సమయానికి ఈ గోవు రావడం, ఈ ఆవుకి పూజ చేసుకొని హారతిచ్చి నైవేద్యం సమర్పించానండి. ఈ ఆవులోనే స్వామివారి దర్శనం అయితే చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. మనం గృహప్రవేశం చేసే రోజు గోవుని దూడని ఇంట్లోకి తీసుకొచ్చుకొని గృహప్రవేశం చేస్తాం కదండి. ఆ రోజు ఎంత ఆనందపడతాము. మా ఇంట్లోకి అయితే మా ఫ్రెండ్స్ లాగా ఈ ఆవులు చాలా ఉన్నాయండి. ఈ ఆవు పేరైతే సీత. మేమైతే ముద్దుగా పెట్టుకున్నాము ఈ ఆవుకి పేరు సీతమ్మ అని పిలుచుకుంటాము. ఈ ఆవు పూజ చేసే సమయానికి వచ్చి కృష్ణుని పూజ ఆవులోనే చేసుకొని చాలా ఆనందపడ్డాము. కృష్ణ పాదాలు బాగా వేశాను అండి నేను. చిన్ని కృష్ణయ్యని ఇలా కూర్చిపెట్టుకున్నాను నేను. పిల్లన గోవి పట్టుకొని. చిన్ని బాబు కదా ఈ కృష్ణుడు. మా ఇంట్లో అయితే ఈ ఫోటోనే ఉంది. ప్రతి సంవత్సరం మేము ఈ ఫోటోనే పెట్టి పూజ చేసుకుంటాము. తులసి దళాలతో స్వామికి పువ్వులు సమర్పించి తులసమ్మకి పూజ చేసుకొని గడపమ్మకు కూడా పూజ చేసి, ఈ తోరణం అయితే నేనే అల్లానండి. ఉల్లంతో బాగుందా. గడపమ్మకు వేసుకున్నాను. చిన్ని కృష్ణయ్య చిన్ని పాదాలతో దేవుడి రూమ్లో కూర్చున్నారు. ఈ నెమల పింఛం అయితే మా ఇంట్లో ఉందండి. మేము పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలివేలు మంగాపురంలో తీసుకొచ్చుకున్నాను నేను. కృష్ణుడి దగ్గరే పెట్టుకొని ఉంటాను. కృష్ణ పింఛం అనేది మనం ఈ నెమలికలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదటండి. అందువల్ల నేను ఇలానే పెట్టుకొని ఉంటాను. స్వామికి ఈరోజైతే స్వామి దగ్గర పెట్టాను. బాగుందా మా నెమలి పింఛం అయితే. మా చిన్ని కృష్ణయ్యకి అష్టోత్తరాలు చదివి ఇలా పూజ అయితే చేసుకున్నాం మేమందరము. మళ్ళీ మా చిన్ని దూడ కూడా వచ్చింది, మా సీతమ్మ బిడ్డ. ఈ చిన్ని దూడకు కూడా పూజ చేయకపోతే నా మనసు అయితే బాగోదు. అందుకని పూజ చేసేసి మా ఇంటి దగ్గర ఉన్న, మాకు దగ్గరలోనే ఉంది శ్రీకృష్ణుడి గుడి, అక్కడికి అయితే వెళ్ళేసి వచ్చాము మేము గుడికి. మీరైతే కృష్ణ పాదాలు ఎలా వేశారు? నేనైతే ఇలా వేశానండి. బాగున్నాయా? స్వామివారికి అయితే నైవేద్యంగా అటుకులు సమర్పించుకున్నాను నేను. అటుకులు, బెల్లము, పండ్లు ఇవైతే స్వామికి సమర్పించుకొని దీపధూపాలతో శ్రీకృష్ణ పూజ అయితే ఇలా చేశాను. కృష్ణాష్టమి అంటేనే మా పిల్లలకు కూడా కృష్ణుడిగా వేయాలనుకున్నాను. కానీ ముందు రోజే పిల్లలందరికీ స్కూల్లో సెలబ్రేషన్ అయితే చేస్తారు కదా. కృష్ణుడిగా వేసైతే